ఆ భూములు సర్కార్వే, వాటిపై పూర్తి చట్టబద్ధమైనటువంటి హక్కులు మావే. నిజమే, హక్కులు మావే. ఇది ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల కేటాయింపే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కలటువంటి భూములన్నీ కూడా బంగారు గుడ్లు పెట్టేటువంటి బాతులుగా మారిపోయి ఎవ్వడు పడితే వాడు గుడ్లు దోసుకున్నాడు, బాతులు దోసుకున్నాడు. కొందరు బాతులు కూడా కోసుకున్నారు, కొందరు గుడ్లు దోచుకున్నారు. అది చంద్రబాబు నాయుడు బిల్లీరావుకి ఇచ్చిండా, లేకపోతే జయబేరికి ఇచ్చిండా, లేకపోతే ఇంకోనికి ఇచ్చిండా, రాజశేఖర్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిండా, వీళ్ళకి ఇచ్చిండా, కేసీఆర్ ఎవరికి ఇచ్చిండు, అందరూ ఎవరి పేర్లు చెప్పకపోయినా అన్ని ప్రభుత్వాలు చేసింది అదే. వాళ్ళ అనుయాయులకు కేటాయించారు. హైదరాబాద్ భూములన్నింటినీ అప్పనంగా దోచుకున్నారు. ప్రభుత్వ భూములను కాపాడంలో అన్ని ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి. ప్రభుత్వ భూములను కాపాడంలో స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది, తెలంగాణలో 74 ఏళ్ళు అవుతుంది. స్వతంత్రం వచ్చి 74 ఏళ్ళల్లా ఒక భూమి ఎవందో చెప్పడానికి 74 ఏళ్ళు పడుతుందా? భూముల కొలతలు ఉండయా, భూములకు పట్టాలు ఉండయా, భూములకు హక్కులు ఉండయా? 74 ఏళ్ల సంధి సాదా బైనామాలు ఉన్నాయి. ప్రభుత్వ భూమి ఏందో తెలియదు, పంచభూములు ఏందో తెలియదు, పంచరాయి ఏందో తెలియదు, చెరువులు శిఖాలు భూములు ఏమీ తెలియకుండా ప్రభుత్వం నడుపుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాలు మన చేతిలో ఉన్నాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారును నిందించడం పక్కన పెడితే అన్ని సర్కారులు అవే తప్పు చేసినాయి. అందరూ అమ్ముక తిన్నారు, సర్కారు భూములన్నింటినీ అమ్మక తిన్నారు. ప్రజలు కబ్జా చేస్తుంటే పట్టించుకోలేదు. రాజకీయ పార్టీలు వాళ్ళందరికీ వంతపాడినాయి. చెరువులు మాయమైపోయినాయి, గుట్టలు మాయమైపోయినాయి. అభివృద్ధి పేరు మీద ఇవాళ పర్యావరణాన్ని నష్టం చేస్తున్నాం. ప్రజలకు దక్కాల్సింది, భవిష్యత్తు తరాలకు దక్కాల్సినటువంటి భూములన్నీ కబ్జాలైపోయినాయి. విదేశీ సంస్థలకు ఇవాళ భూములు ఇచ్చి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నాం. ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు వచ్చినట్టుగా ఈ దేశంలోకి అనేక దేశాల కంపెనీలు వచ్చి దాన్ని అభివృద్ధిగా అనుకుంటున్నాం మనం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మన దేశానికి ఎంత నష్టం జరుగుతుందో కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములని అవి కబ్జా చేయలేదు. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని చాలా స్పష్టం చేసింది తెలంగాణ సర్కారు, కాంగ్రెస్ సర్కారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు దొంగలే మాట్లాడుతున్నారు. గతంలో కేసీఆర్ అమ్ముకోలేదా? కేసీఆర్ వేలం చేసినప్పుడు బీజేపీ ఏం చేసిందని వీళ్ళు మాట్లాడుతున్నారు. కేసీఆర్ అమ్ముకున్నాడనేటువంటి విషయం వాళ్ళు చెప్తున్నారు. కేసీఆర్ అమ్మిండనేటువంటి తెలుసు. కేటాయింపుల పేరు మీద, వీళ్ళ పేరు మీద కొన్ని వేల లక్షల ఎకరాలు ఇప్పటికే అన్యాక్రాంతం అయిపోయినాయి. అనేకమైనటువంటి కంపెనీలకు ఇచ్చారు. ఆ కంపెనీలు మూసిపోయినాయి. ఆ కంపెనీలు ఏమైనాయి? ఈ పక్కన పోతే జమీస్తాన్పూర్లో ఏమైనాయి? ఆ భూములన్నీ ఎందుకు ఇవాళ కబ్జా కోరల్లోకి వెళ్ళిపోతున్నాయి? జీడిమెట్లలో, లేకపోతే ఐడిపిఎల్లోనో, లేకపోతే అక్కడ ఆ ఏరియాల్లో కుబుల్లాపూర్ లాంటి ఏరియాలలో కేటాయించినటువంటి భూములు, ఆ కంపెనీలన్నీ ఏమైనాయి? ఇవాళ ప్రజలారా కంపెనీలకు 99 సంవత్సరాలకు లీజ్ ఇస్తారు. వాడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నడిపి బంద్ చేస్తాడు. ఇంకో 20 ఏళ్ళు కొట్లాట నడుస్తుంది. ఆ భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతున్నాయి. గీడ డీబీఆర్ మిల్లు ఏమైంది? అజంజాయి మిల్లు ఏమైంది? వాటన్నిటిని ఏం చేస్తున్నారు? ఇవాళ నిజాం సంబంధించినటువంటి చక్కెర కర్మాగారాలకు సంబంధించిన భూములన్నీ అన్యాక్రాంతమవుతుంటే ఏం చేస్తున్నాయి ఇవాళ ప్రభుత్వాలు? అవన్నిటిని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అంటలేదు. రేవంత్ రెడ్డి సర్కారు తప్ప ఒప్ప పక్కన పెడితే మీరు వైఫల్యం చెందారు. లగచర్ల సందర్భంలో జరిగినటువంటి తప్పును ఇప్పటికీ మీరు దాని నుంచి మీరు ఎక్కడ పాఠం నేర్చుకోలేదు, గుణపాఠం నేర్చుకోలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తప్పు లేకపోయిండొచ్చు ఇలా, కాసేపటికి అనుకుందాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా వైఫల్యం చెందుతుంది. కనీసం ఎట్లా చేయాలి? ఒకసారి లగచర్లలోనో ఇంకో చోటనో ఇట్లాంటి కొట్లాటలు అయినాయి కాబట్టి ప్రతిపక్షాలకు ఇంకేం పని ఉండదు. మీరేం చేసినా వాళ్ళు వ్యతిరేకించడమే. వాళ్ళు గతంలో ఏ తప్పులు చేసినా ప్రతిపక్షంలోకి వచ్చారంటే ప్రతిపక్షమే, అంతే. ఇక వాళ్ళు సర్కారులో ఉన్నారు కాబట్టి, వీళ్ళు సర్కారులో ఉన్నారు కాబట్టి ఏం చేసినా ఇవాళ పోనీ అసెంబ్లీలో అర్థవంతమైనటువంటి చర్చ జరుగుతుందా అంటే అట్లా చర్చ జరగట్లేదు. మీడియాలో అర్థవంతమైనటువంటి చర్చ జరుగుతుందా అంటే అట్లాంటి లేదు. నువ్వెంత, నీ ఐసెత్ ఎంత, నీకు బనీన్ ఉందా, నీకు డ్రాయర్ ఉందా, నీకు బట్టలు ఉన్నాయా, నువ్వు దానితో పోయినావు, దీంతో పోయినావు, నువ్వు అన్ని లక్షల కోట్లు వచ్చినాయి, నువ్వు ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి, నువ్వు తాగి పన్నావు, నువ్వు లేచి పన్నావు, ఇట్లాంటి మాటలే వస్తున్నాయి ఇవాళ మీడియాలో కానీ రాజకీయ నాయకులలో కానీ. ప్రజలు నష్టపోతుర్రు. ప్రజలు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి బీర్లకు, బిర్యానీలకు ఓట్లు వేసి తాగి పంటున్నారు. ఎవరిది తప్పు? ప్రజలది తప్పే. ప్రజల తప్పును, ప్రజల యొక్క వీక్నెస్ని ఇవాళ రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి, ప్రజలతో ఆడుకుంటున్నాయి. ప్రజల యొక్క వీక్నెస్, మీరు తాగి 2000 1000 బిచ్చం వేస్తే ఈ దేశం అక్కర్లేదు, ఈ రాష్ట్రం అక్కర్లేదు, సమాజం అక్కర్లేదు. ఒక ఊరికి పోతే మా ఊరికి మంచినీళ్ళు రావాలి, మా ఊరికి కరెంట్ రావాలి, మా ఊరికి బస్సు రావాలి, మా ఊరికి లైబ్రరీ రావాలి, మా ఊరికి పంచాయతీ భవనం ఉండాలి, పారిశుద్ధ్యం ఉండాలి, మా గుడి మంచిగా ఉండాలి, మా బడి మంచిగా ఉండాలి అని అడిగేటోడే లేడు. నా పిల్లగానికి ఉద్యోగం ఇప్పిస్తలేవు, మా ఇంట్లో పెద్ద మనిషి అయితే రాలేదు మీ నాయకుడు, మా ఇంట్లో పెళ్ళి అయితే రాలేదు మీ నాయకుడు, మా ఇంట్లో దావత్కే రాలేదు మీరు, నువ్వు నాకు రూపాయి ఇచ్చినావా, వాడు 1000 రూపాయలు ఇచ్చిండు, నువ్వు 2000 ఇస్తావు అనుకున్నా, నువ్వు ఇయ్యనే లేదు. ప్రజల యొక్క
నువ్వు పెన్షన్ ఇస్తున్నావా, వాని ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నా, వీని ఇంట్లోకి వెళ్ళి ఇస్తురా, ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. అంటే రాజకీయ పార్టీలు అట్లా చేసినాయి, వాళ్ళు ఆడుతున్నారు ఇవాళ. ప్రజలను అట్లా తయారు చేసారు, ప్రజలు అట్లా తయారైపోవడంతో రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారు. దేశం కోసం ఆలోచించేటువంటి నాయకులే తప్పిపోయారు ఇవాళ. అయిపోయింది, నీ భూమి దేవుని భూమి కబ్జా చేసిరు, ఎవడు పట్టించుకోడు, నీ ప్రభుత్వ భూములు ఎవడో కబ్జా చేసిండు, ఎవడు పట్టించుకోడు, ఊరుళ్ళకి ఎవరికి సంబంధం లేదు. వాడు 10 ఎకరాలు కబ్జా చేస్తే వాడు ఈ 10 మందిని తయారు చేసుకుని ఊర్లో ఎవరికైతే నోరు వస్తుందో అనుకో మనిషి 10,000 వాడిస్తారు, 2 సార్లు దాగిపిస్తారు, అయిపోతుంది. ఊర్లో బంచరాయకతం అయిపోతుంది, ఊర్లో దేవుని భూములు కబ్జా అయిపోతాయి, ఊర్లో ఏమి ఉండేయిగా. ఊరు కోసం ఆలోచించడో లేడు. ఆన్నో ఎన్నో 4 రూపాయలు సంపాదించాలి, 10 మందికి దాగిపోయాలి, జులుస్ తీయాలి, అయిపోతుంది. ప్రజల పరిస్థితి కూడా అంతే ఉన్నది. ఇవాళ హెచ్సి భూములు కావు, యూనివర్సిటీ భూమిని ఒకసారి ఏ ప్రభుత్వం అయినా మన సంబంధం లేదు. యూనివర్సిటీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2700 ఎకరాల భూమి ఏమో ఇచ్చిరట. ఆ భూమికి సంబంధించినటువంటి డిమార్కేషన్ ఇప్పటిదాకా చేయలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎప్పుడు వచ్చింది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అంటే ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయనేటువంటి సోయి కూడా ప్రభుత్వానికి లేదు. ఇంతమంది రెవెన్యూ వీళ్ళ చేతుల్లో ఉంటుంది, రిజిస్ట్రార్లు. ఒక్కరోజు మొత్తం వేరే పనులన్నీ పక్కన పెట్టేసి వారంలో ఒక్కరోజు అవసరమైతే ఒక ఆదివారం పనిచేయండి పోయి, ఆదివారం కేవలం ప్రభుత్వాలకు మీకు ఎక్కువ రూపాయలు ఇస్తాం, అవసరమైతే రెవెన్యూ సిబ్బందికి ఆ ఒక్కరోజు ఎక్స్ట్రా జీతం ఇచ్చి అవసరమైతే ప్రభుత్వ భూములను కాపాడేటువంటి ప్రయత్నం చేయండి. నెల రోజులలో ఏ ప్రభుత్వ భూమి కూడా ఎక్కడ పోదు, అన్ని సర్వేలు అయిపోతాయి. మీరు ఎక్స్ట్రా జీతం ఇవ్వండి వాళ్ళకి, అవసరమైతే 4 ఆదివారాలు వస్తాయి కదా, 4 ఆదివారాలు ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మీరు అవసరమైతే 1000 రూపాయల జీతం ఉంటే 1200 జీతం ఇచ్చి, అరే నాయన ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో గుర్తించుకోరి, ప్రతి ఊర్లో చెరువు ఎక్కడుంది, భూమి ఎక్కడుంది, దేవుని భూమి ఎక్కడుంది, వక్ఫ్ భూమి ఎక్కడుంది, ప్రభుత్వ భూమి ఎక్కడుంది, బంచరాయి ఎక్కడుంది, అసైన్మెంట్ భూములు ఎక్కడున్నాయి, ఏ ఊర్లో ఎంత ఉన్నాయని అన్ని నోటీసులు ఇచ్చేసేయండి. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నోటీస్ బోర్డు పెట్టండి, అయిపోయా. అన్నీ 4 వారాలలో 4 ఆదివారాలలో పనిచేసిన వాళ్ళు ఫ్రీగా చేయించుకోకండి. ప్రభుత్వ ఉద్యోగులైనా సరే 4 ఎక్స్ట్రా ఆదివారాలు పనిచేస్తారు కదా, 4 ఎక్స్ట్రా ఆదివారాలు పనిచేసినందుకు 4 రోజులు జీతం ఎక్స్ట్రా జీతం 1000 రూపాయలు ఉంటే ఇంకో 10% ఎక్కువ 20% ఎక్కువ ఇవ్వండి. మొత్తం ప్రభుత్వ భూములు కాపాడొచ్చు, దేవాదాయ శాఖ భూములను కాపాడొచ్చు, అయిపోయా. సింపుల్ ఇదంతా. ఒక్క 4 వారాలలో చేయాల్సినటువంటి పనిని 75 ఏళ్ళుగా చేయలేకపోతున్నారు. ఇప్పటికి కూడా వివాదాస్పద భూములన్నీ ఏ గ్రామంలో చెప్పలేకపోతున్నారు. ఈ హెచ్సియుకి సంబంధించినటువంటి విషయంలో అయితే ఇంకా దారుణం. ఇన్నేళ్ల సంది ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు డిమార్కేషన్ కాలేదు కాబట్టి అది మాదే అంటారు. అవి ఇంకేవో పత్రాలు తీసుకొస్తారు, వాళ్ళేవో పత్రాలు తీసుకొస్తారు, ఒప్పందం జరగలేదు, రిజిస్ట్రార్ ఏమో మాకు మధ్య ఒప్పందం జరగలేదు, ఆ 400 ఎకరాల భూము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, ఆడ అడవి ఉందంటారు, కాదంటారు, లేదంటారు, అందులో ఆల్రెడీ అయిపోయింది, మై హోమ్ వాళ్ళు ఇండ్లు కట్టిరు అని అంటారు. వీళ్ళు మై హోమ్ వాళ్ళకి ఇండ్లు ఇచ్చిర్రు, మై హోమ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు ఏం పని చేసిరు అని వాళ్ళే అంటున్నారు. ఇవాళ ఈ పక్కన నాడు ప్రభుత్వ భూములు ఏం చేసిరని వర్సిటీ చుట్టూ హైరైజ్ బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ కదా, అయిపోయా. పొగ పెడితే వీళ్ళు దొంగల వాళ్ళ దొంగల బయటకు వస్తున్నారు. హైదరాబాద్లో ఇవాళ ఏ రియల్ ఎస్టేట్ అయినా సరే 100 కోట్లు సంపాదించినాడు, అన్ని దొంగ పనులే. ప్రభుత్వం లేదు, వాళ్ళతోటి దొంగ పనులు చేపిస్తారు. ఎవడు అధికారం ఉంటే వాళ్ళ మనుషులకి వాళ్ళ ఇష్టానుసారంగా డబ్బులు వస్తుంటాయి. ఏం చేస్తారు ఇవాళ ఒకసారి అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఇయ్యలేదా, అప్పుడు 30,000 కోట్లు సమీకరించిరు, మేము అమ్మితే మాత్రం. సో టీఆర్ఎస్ కూడా ఇవాళ బయటపడుతుంది కదా. బీజేపీ కంటేనేమో ఎప్పుడు అధికారం లేదు కాబట్టి వాడు ఏం మాట్లాడినా ఏం చెల్తుంది. మేము అప్పులే అధికారంలో, ఇప్పుడు లేము అధికారంలో, మేము కేంద్రంలో ఉన్నాం, మేము ఏం చేయాలో అంతే ఉంటుంది. రాష్ట్రానికి ఉండేటువంటి పరిధులు వేరు, కేంద్రానికి ఉండేటువంటి పరిధులు వేరు. 30,000 ఎకరాలు వాళ్ళ మీరు శ్మశానాలను అమ్మిరని మీరు కాంగ్రెస్ వాళ్ళే కొట్లాడిరు, టీఆర్ఎస్ వాళ్ళు అమ్ముకున్నారు అని అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అమ్ముకున్నప్పుడు తప్పు పట్టినప్పుడు మీరు ఎట్లా అమ్ముకుంటారండి కాంగ్రెస్ నాయకులారా చెప్పండి. టీఆర్ఎస్ వాడు అమ్మింది, వాడు తప్పు చేసిండు, టీఆర్ఎస్ నాయకులు తప్పు చేశారు. కేసీఆర్ గారికి చేత కాలేదు, కేసీఆర్ గారికి ప్రభుత్వ భూములు అమ్ముకుంటే కానీ పథకాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి మీరేం మామూలు చేస్తారండి? వాళ్ళు చేసింది తప్పు అని అరే వద్దురాని నువ్వు అదుక తింటా అంటే ఎట్లా అసిద్ధాన్ని? నువ్వు అవతలని తెలంగాణలో సామెత ఉంటుంది అట్లా, అది అసిద్ధం వద్దురా అంటివి, నువ్వు అదుక తింటివి, అయిపోయా. వాళ్లకు నీకు తేడా లేదు. మరి నువ్వు మంచి చెప్పినావు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వ భూములు అమ్ముకోవడం అనేటువంటిది తప్పు, కేసీఆర్ చేసింది తప్పు. కేసీఆర్ పరిపాలన నడచక ప్రజలు కాంగ్రెస్కి వేసిరు ఓట్లు. కేసీఆర్ శాంతి భద్రతలు పట్టించుకోలేదు, వాళ్ళ కుటుంబము వాళ్ళ పైసలు సంపాదించుకోవడం తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు. ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు, రాజరికం వెలగబెట్టిండు, ప్రగతి భవన్లో ఉన్నాడు. మీరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినాయి, బీజేపీ వాళ్ళు మాట్లాడినాయే. సరే బీజేపీ వాళ్ళు వాడు ప్రతిపక్షము కాదు, లేకపోతే ఇంకోటి కాదు.
మరి కాంగ్రెస్ నాయకులు ఇవాళ అధికారంలోకి వచ్చిరు కదా, కేసీఆర్ని మీరు విమర్శించారు కదా, భూములు అమ్ముకోవడానికి తప్పుపట్టారు కదా, మరి అట్లాంటి దాంట్లో ఇవాళ 400 ఎకరాలు మేము ఇవాళ ఉద్యోగ కల్పనకు వాడుకుంటాం, వాళ్ళు కూడా ఉద్యోగ కల్పనకే వాడిరంటారు. మీరు ఎందుకు అమ్ముతున్నారో వాళ్ళకి అందుకే అమ్మినమని చెప్తారు. మరి ఏం తప్పున్నది ఇవాళ? అంటే కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి గారి సర్కార్ నడుస్తుందా? ఏదో దాని తేడా కదా. కేసీఆర్ను దించడం కోసమే రేవంత్ రెడ్డి సర్కార్ను తీసుకొచ్చింది కదా, కాంగ్రెస్ సర్కార్ కోటేసారు కదా ప్రజలు. మళ్ళీ అదే పని చేస్తే వాళ్ళెందుకు మీరెందుకు? ఇద్దరు ఒకే విధంగా ఉన్నట్టే కదా, ఇద్దరు అదే పని చేస్తున్నట్టే కదా, ఇవాళ ఇద్దరు అదే పని చేస్తున్నట్టే కదా. మీరేం చేస్తున్నారో వాళ్ళు అదే చేస్తున్నట్టు కదా, మీరు చేసింది వాళ్ళు చేసింది ఒకటే కదా. ఏం చెయ్యాలి ఏంటి అనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా సరే అవి చెయ్యాలి కదా.